తనపై అవినీతిని నిరూపిస్తే ఎన్నికల నుండి తప్పుకుంటా ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున జగ్గయ్యపేటలో విలేకరుల సమావేశంలో సామినేని ఉదయభాను మాట్లాడుతూ తాను అవినీతి పరునని కనీసం 5 నుండి 10 మందితో చెప్పించగలరా అని బహిరంగ ఛాలెంజ్ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. 3 రోజుల్లో స్పందించకపోతే బహిరంగ వేదిక ఏర్పాటు చేస్తా ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. ఈనాడు దినపత్రికలో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారిపై వచ్చిన అవినీతి కథనంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి తనపై పచ్చ పత్రిక అయిన ఈనాడులో వచ్చిన కథనాన్ని ఖండించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడే ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు పనిగట్టుకొని తాను తన కుటుంబ సభ్యులపై అవినీతి కథనాలు ప్రచురిస్తూ విషం కక్కడం ఆనవాయితీగా మారిందని అన్నారు. ఎన్నికల సమయంలో కాకుండా 5 ఏళ్ల కాలంలో తన అవినీతి గురించి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని నిలదీశారు. తాను అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదని, ట్రాన్స్పోర్ట్ తదితర వ్యాపారాలు తనకున్నాయని స్పష్టం చేశారు. తన అవినీతిని నిరూపిస్తే దమ్ము ధైర్యం రామోజీరావుకు, రాధాకృష్ణకు ఉన్నాయా అని ప్రశ్నించారు. కేవలం తనపై బురద జల్లి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. కబ్జా చేశారు అన్న విషయాన్ని చెప్పమనండి, నేను కూడా దాని మీద వెంటనే మాట్లాడతాను. ఓ 10 మంది 5 3 చెప్పనండి, తెలుగుదేశం వాళ్ళని చెప్పనండి, తటస్థులు కానీ వైఎస్ఆర్సీపీతో అక్కర్లేదు, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ నాయకులను వాళ్ళ కార్యకర్తలను చెప్పనండి. నేనంటే ఉదయభాన్ అంటే పడని వాళ్ళు, ఉదయభాన్ అంటే కక్షతో ఉండేవాళ్ళు, ఉదయభాన్ని ఓడించాలి అనే పట్టుదల ఉన్నవాళ్ళని వాళ్ళని ఆరోపణ చెప్పరండి. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ కన్నా మీకేం తెలియదు కదా, మా కాన్స్టిట్యున్సీలో అక్రమంగా వ్యాపారాలు చేస్తే మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ముందు తెలుస్తుంది. చెప్పనండి, పలానా క్వారీలో మీరు ఇల్లీగల్ చేశారు, పలానా మద్యం అమ్మారు, పలానా దేవాలయ భూములు కబ్జా చేశారు చెప్పనండి. దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు లేకపోతే మానేయండి. సిగ్గుంటే, మీకు లజ్జ ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, మానవత్వం ఉంటే నేను చెప్పే బహిరంగ చర్చకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. అన్నీ ఈ యొక్క పర్సనల్ యూస్ కూడా కూర్చోండి. ఈనాడు పేపర్లో స్టేటస్లో వచ్చింది. దయచేసి వారికి కూడా పాత్రికేయ రంగం మీద నమ్మకం ఉంటే ఈనాడు పేపర్ వారికి నా వార్త కన్నడ కూడా స్టేటస్లో రాయండి, అంతేగాని ఎక్కడ జిల్లా పేపర్లో వచ్చే మూల రాయటం కాదు. ధైర్యం ఉంటే స్టేటస్లో రాయండి నా కన్నడ కూడా. లేదనుకుంటే 2 రోజుల తర్వాత, అంటే రేపు ఎల్లుండి చూస్తాను, 2 days చూస్తాను కన్నడ. రాకపోతే ఇవాళ డేట్ 13వ తారీఖు బస్టాండ్లో, జగ్గయ్యపేట బస్టాండ్ దగ్గరలోనే బహిరంగ చర్చ 13వ తారీఖు.